మై యూట్యూబ్ ఛానల్ పేరు జేవిల్ సిస్టర్స్ వరల్డ్. ఇవాళ టాపిక్ వచ్చేసి మామిడికాయ పచ్చడి. మా నాన్న మామిడికాయ ముక్కలు కోస్తున్నారు ఫ్రెండ్స్. అని అక్కడ జీడీలు తీస్తుంది జూన్ గేమర్ గారు. మామిడికాయ ముక్కలు చాలా నీట్ గా కడిగేసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలకు కొట్టేసుకోవాలి. మా నాన్న చూడండి సాహసం చేస్తున్నాడు, ఆ కత్తిపీడ జరిగిపోతుంది. ఆ ముక్కలు అలా కోసుకున్నాక వాటిని బారు ముక్కలుగా కూడా కోసుకోవాలి. బారు ముక్కలు కోసుకుంటే మనం ఈజీగా ముక్కలు కోసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అలా కోసుకున్నాక వాటిని ఆ బారు ముక్కలు చూశారు కదా ఫ్రెండ్స్, అలా కోసుకోవాలి. మీకు వీడియోలో ప్రతి ఒక్కటి 1 by 1 చూపిస్తున్నాను. నా వాయిస్ లేట్ అయినా కానీ ఒకసారి వీడియోని క్లారిటీగా తీసుకోండి. అలా ముక్కలు కోసుకున్నాక వాటిని నీట్గా తుడిచి పెట్టుకోవాలి. వాటిని తుడిచి పెట్టుకున్నాక చిన్న ముక్కలు కొట్టుకోవాలి. చిన్న ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. వాటిపైన ఒక చిన్న లేయర్ వస్తుంది టెంకె పైన, అది కూడా తీసుకోవాలి. వాటిని ఒక 10 to 15 minutes దాకా ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్నాక ఈ లోపల మనం ఒక పౌడర్ని కలిపేసుకుందాం. మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారం వేసుకొని అన్నిటిని నీట్గా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలు కూడా లేకుండా కలుపుకుంటేనే మనకి ముక్కకి బాగా పడతాయి. సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే గాలి ఆడట్లేదు అని చెప్పి ఆ టైంలో ఫ్యాన్ వేస్తారు, అవన్నీ వచ్చి మొహానే పడతాయి. సో జాగ్రత్తగా కలపండి. ఇంకొకటి అసలు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఆ పౌడర్ అంతా. తర్వాత జారు కానీ జాడి కానీ మీరు తీసుకునేది ఏదైనా పర్లేదు. మామిడికాయ ముక్కల్ని ఫస్ట్ ఆ ఎందులో అయితే వేయాలనుకుంటున్నారో ఆ డబ్బాకి మొత్తం ఆయిల్ పట్టించాలి. అదే జాడి అయినా జార్ అయినా ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు. చక్కగా కలిపేసినాక తర్వాత మామిడికాయ ముక్కలు వేసి మామిడికాయ ముక్కలకి బాగా కారం పట్టించాలి ఫ్రెండ్స్. అదిగోండి మా నాన్నగారు ఇప్పుడు చేత చూపిస్తారు చూడండి ముద్దలాగా. అలాగా చూసారు కదా ముక్కకి కారం అనేది ఎలా పట్టిందో, అలాగా మనం కలుపుకున్న ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం అన్ని జాగ్రత్తగా కలుపుకొని ముక్కకి బాగా పట్టించండి ఫ్రెండ్స్, నూనె రాస్తూ. అలా పట్టించుకున్నాక అసలు చూస్తూనే నాకు నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత పసుపు కూడా వేశారు, కలర్ వస్తుంది ప్లస్ హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పసుపు పసుపు వాడే వాళ్ళు చాలా మంచిది వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కలుపుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని జాడీలోకి పెట్టేసుకున్నాము. జాడీ అయినా పర్లేదు, మేమైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాము, మీరు జాడీకి ఇస్తున్నా పర్లేదు. మనం కలిపిన ఆ బేషనీలో గుజ్జు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మామిడికాయ గుజ్జు, దాన్ని కడగడం ఎందుకని చెప్పి మా డాడీ దానిలో అన్నం తుడుస్తున్నారు. అసలు దాని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి నాకు కామెంట్లో మెసేజ్ పెట్టాలి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము అందరం కలిసి దాన్ని తినేసాం కూడా. చాలా అంటే చాలా బాగుంది, కానీ నాకు కొంచెం కారం అనిపిస్తుంది ఊరిని. మా మమ్మీ వాళ్ళు తిట్టారు, కొంచెం కూడా తినకపోతే ఎలా బతుకుతావో జీవితంలో పైకి ఎలా వస్తావు అని చెప్పేసి. నెక్స్ట్ ఏం చేసామంటే ఇంకా శుభ్రంగా కడిగేసి మొత్తం తినేసేసాం. నేనైతే మొత్తం నటిస్తాను అనుకోండి, అది వేరే విషయం. దీన్ని మళ్ళీ తిరగబెట్టాలంట. దాన్ని 2వ రోజో 3వ రోజో తిరగబెడతారు. సో ఆ తిరగబెట్టే రోజు మళ్ళీ సెకండ్ పార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, కంపల్సరీగా చూసండి. నా ఛానల్ పేరు మర్చిపోవద్దు, డెవిల్ సిస్టర్స్ వరల్డ్. అండ్ మర్చిపోకండి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో, కొంచెం భయంగా మాట్లాడాను. ఏమన్నా తప్పులుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈస్ డెవిల్ సిస్టర్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.